తీర్థరాజంగా వినుతికెక్కిన ప్రయాగ విశిష్టమైనది. ఇక్కడున్న నాగ్ వాసుకీనాథ్ దర్శన మాత్రం చేతనే మోక్షం లభిస్తుందని ప్రతీతి. నాగ్ వాసుకీనాథ్ ని కనులారా దర్శించి పునీతులమవుదాం రండి. ఇక్కడ గంగ ఒడ్డున బాంద్ రోడ్లో మాధవుడు, శనీశ్వరుడు, భరద్వాజుడు, అక్షయవృక్షం, బలదేవుడులతో కలిసి వాసుకీనాగ్ కూడా వెలిశారు. ప్రయాగ్ వచ్చే భక్తులు తప్పకుండా వాసుకీనాగ్ రాజ్ దర్శనం చేసుకుంటారు. పురాణాలలో వాసుకీనాగును కశ్యప మహాముని పుత్రునిగా వర్ణించారు. హరిద్వార్లోని శివాలిక్ పర్వతాలలో కొలువై ఉన్నది మానసాదేవి మాత. మానసాదేవిని మాత్రం ఇతని సహోదరిగా చెప్పారు. కశ్యప మహామునిని నాగుల మునిగా, వాసుకీని నాగుల రాజుగా చెప్తారు. అందుకే వాసుకీని నాగరాజ్ వాసుకీదేవ్ అంటారు. నాగరాజుకి దేవలోకంలో అత్యంత గౌరవం ఉంది. ఒక కథ ప్రకారం ధన్వంతరి నాగుల సంహారానికి ప్రయత్నించినప్పుడు వాసుకి సహోదరి అయిన మానసాదేవి స్వయంగా ధన్వంతరితో యుద్ధానికి తలపడింది. ఈ విషయం తెలిసిన పరమశివుడు ధన్వంతరి మానసాదేవిలకు సంధి కుదుర్చాడు. ఆ విధంగా ఒక యుద్ధం తప్పిపోయింది. ఆ తర్వాత పరమశివుడు ధన్వంతరికి నాగుల యొక్క ఔచిత్యాన్ని వివరించాడు. ఒకవేళ అమృతం కోసం దేవదానవులు సముద్రమర్దనం కావించకపోతే ప్రయాగ ఉండేది కాదు. సముద్రమర్దనం జరగటం, అమృత భాండం వెలువడటం, గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని దేవలోకం తీసుకువెళుతూ ఇక్కడ ఆగి దానవులతో యుద్ధం చేయటం, ఆ సందర్భంగా ఇక్కడ అమృతం ఒలికి ప్రయాగకు అమరత్వం సిద్ధించటం, తీర్థస్థలంగా మారటం ఇవన్నీ యాదృచ్ఛికమే. కాని దేవదానవుల సముద్ర మర్దనానికి మందర పర్వతం కావలసి వచ్చింది. మందర పర్వతాన్ని సముద్రంలో చిలుకుటకు నాగరాజైన వాసుకిని తాడుగా రమ్మని దేవతలు కోరారు. ఆ సముద్ర మర్దనంతోనే దేవతలకి అమరత్వం సిద్ధించింది. అందువల్ల దేవతలు నాగరాజు మహత్యాన్ని ఎల్లవేళలా కొనియాడతారు. మన దేశంలో ఉన్న అత్యంత పరమపావన క్షేత్రం ప్రయాగ. తీర్థరాజంగా పుణ్యధామంగా విరాజిల్లుతున్న ప్రయాగ కుంభమేళాతో మరింత శోభాయమానమై వెలుగొందుతోంది. ఆ పుణ్యస్థలిలో కొలువైన దేవీ దేవతలు, ఆ గంగా నదీమ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.